నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. శ్వాసకోశ వ్యాధితో బాధపడిన మన్మోహన్ సింగ్ ఈ మధ్య కాలంలో పలు హాస్పిటల్స్ ని సందర్శించి చెకప్ చేయించుకున్న మాజీ ప్రధాని గురువారం కూడా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడ్డారు. అకస్మాత్తుగా స్పృహ తప్పడంతో ఎయిమ్స్ కు తరలించిన కుటుంబ సభ్యులు భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 92 ఏళ్ల వయసులో గురువారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. రాత్రి 9:51 ఆయన తుది శ్వాస విడిచారని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఇంట్లో ఒక్కసారిగా స్పృహ తప్పారని, రాత్రి 8:06 సమయంలో కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తీసుకువచ్చారని తెలియజేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదని హెల్త్ బులెటిన్ లో వైద్యులు పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించిన మోదీ, అమిత్ షా. మోతీలాల్ నెహ్రూ మార్గులోని నివాసంలో మన్మోహన్ పార్థివ దేహం. మన్మోహన్ భార్యను ఓదార్చిన మోదీ, మన్మోహన్ సింగ్ కి నివాళులర్పించిన చంద్రబాబు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ మార్గులో ఉన్న మన్మోహన్ నివాసంలో ఆయన పార్థివ దేహం ఉంచారు. కాసేపటి క్రితం మన్మోహన్ నివాసానికి మోదీ, అమిత్ షా వెళ్లారు. ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన భార్యతో మోదీ మాట్లాడారు. ఆమెను ఓదార్చారు. మన్మోహన్ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో దేశం గొప్ప ఆర్థిక సంస్కరణని కోల్పోయిందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఢిల్లీలో మన్మోహన్ పార్థివ దేహానికి నివాళులర్పించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఆయన మరణం బాధాకరమని చెప్పారు. ఆయన దేశానికి అవిశ్రాంతంగా సేవలు అందించారని కొనియాడారు. దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని, అనేక పదవుల్ని సమర్థంగా నిర్వహించారని చంద్రబాబు తెలియజేశారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేశినేని చిన్ని, శబరి, మాజీ ప్రధాని భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ గారి మరణం చాలా బాధాకరం. ఈరోజు మనం చూసి దేశానికే తీరని నష్టం. ఒక వ్యక్తి జీవితకాలంలో అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ముందుకు పోతారో ఆయన ఒక నిదర్శనం. ఆయన ఒక బాగా కష్టపడి చదువుకున్న తర్వాత లెక్చరర్గా ప్రారంభించి రీడర్ అయి తర్వాత ప్రొఫెసర్ అయి అక్కడి నుంచి ఎకనామిక్ అడ్వైజర్గా ఎదిగి డిపార్ట్మెంట్లో ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేస్తూనే ఆ తర్వాత మనం చూస్తే ఆయన ఆర్బీఐ గవర్నర్ కావడం, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డు కావడం, యూజీసీ చైర్మన్ కావడం, ఇలాంటి అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులు, అది పబ్లిక్ పాలసీ విషయంలో కావచ్చు, లేకుంటే ఎకనామిక్ పాలసీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఈ దేశంలో మన కొత్త ఆర్థిక పరిస్థితి అందరూ చూశారు. ఆ రోజు మనకు కావాల్సినటువంటి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఒక దిశ నిర్దేశించారు. అదే కాకుండా దేశానికి దూరదృష్టితో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దానివల్ల ఈరోజు మనందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్. ఆయన ప్రధానమంత్రిగా మీరు చూస్తే అతి ముఖ్యమైనటువంటి 4 పబ్లిక్ పాలసీ తీసుకొచ్చాడు. ఒకటి, ఆ రోజు ఆయన చేసింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం నరేగా తీసుకొచ్చారు. రైట్ టు ఇన్ఫర్మేషన్. ఈరోజు మనందరం కూడా ఇన్ఫర్మేషన్ ఏది కావాలో తీసుకుంటున్నామంటే ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. రైట్ టు ఎడ్యుకేషన్, కంపల్సరీగా చదువుకోవాలి, ఆ విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఈరోజు యుఏఐడి కింద ఆధార్ ఏదైతే అథెంటికేషన్ ఉందో అది ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఫ్రాడ్ లేకుండా చేయగలిగారంటే అది ఒక పెద్ద అసెట్గా చేయగలిగారు. ఇలాంటి వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఎవరికి కూడా ఈ గౌరవం దక్కదు. ఒక అకాడమిషియన్, ఒక పాలిటీషియన్, ఒక ఎకానమిస్ట్, ఒక బ్యూరోక్రాట్, ఈ 4 కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి, రాణించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. కొరడాతో కొట్టుకున్న బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై కొరడాతో కొట్టుకున్నారు. ఇటీవల అన్నా విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనపై డీఎంకే ప్రభుత్వ తీరుని నిరసిస్తూ ఆయన ఇలా చేశారు.
చొక్కా విప్పి కొరడాతో 6 సార్లు కొట్టుకున్నారు. శుక్రవారం ఉదయం తన నివాసం ముందు చేసిన ఈ వినూత్న నిరసన తాలూకా వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మరొక వైపు డిఎంకేను గద్దె దించే వరకు తాను చెప్పులు వేసుకోనంటూ అన్నామలై గురువారం నాడు మీడియా సమావేశంలో శపథం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అన్నా యూనివర్సిటీ క్యాంపస్ లో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, దత్తసాయి దంపతులు దర్శించుకున్నారు. ఈ తెల్లవారుజామున వెంకటేశ్వర స్వామి అభిషేక సేవలో పాల్గొన్నారు. ముందుగా టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలో గవర్నర్ ఆర్ఎన్ రవి, పివి సింధు దంపతులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుందామని వచ్చానండి. పెళ్ళయింది. సో పెళ్ళైన వెంటనే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుందామని వచ్చాము. చాలా బాగా జరిగింది. అండ్ తప్పకుండా మళ్ళీ వస్తాను. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాను, మధ్యలో కూడా వస్తూ ఉంటాము. సో ఈసారి మా హస్బెండ్తో వచ్చాను. సో ఇంకా ఎన్నోసార్లు వస్తూ ఉంటాను. దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ చేస్తున్న ధర్నాపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందిస్తూ మాజీ సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీల పెంపుతో పాటు ట్రూ ఆఫ్ ఛార్జీలు అంటూ 16,000 కోట్లు ప్రజలపై భారం మోపింది జగన్ అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ 5 ఏళ్ల అరాచక పాలనతో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసి ప్రజలపై భారం మోపారని మండిపడ్డారు. పాలకొల్లు నియోజకవర్గంలో 3 గ్రామాల్లో 3 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకి శుక్రవారం నాడు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిమ్మల మీడియాతో మాట్లాడారు. ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపిన జగన్ ఇంటి ముందే వైసీపీ శ్రేణులు ధర్నాలు చేయాలని అన్నారు. ఏపీలో విద్యుత్ లోటుని 2014 నుంచి 19 5 ఏళ్లలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చిన ఘనత చంద్రబాబుదని అన్నారు. గత చంద్రబాబు పాలనలో విద్యుత్ ఛార్జీలను పెంచకపోవటమే కాకుండా నాణ్యమైన విద్యుత్ను అందించామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఛార్జీలు పెరగడానికి కారణకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ విద్యుత్ ఛార్జీల పెంపు మీద మరి ఈరోజు ధర్నా చేయడం అంటే తాను పెంచినటువంటి ఛార్జీలకి తానే ధర్నాను పిలువడం అంటే రివర్స్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాటను ఈరోజు కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి. నిజంగా విద్యుత్ ఛార్జీల పెంపు మీద ధర్నా చేయాలని అంటే తాడేపల్లి రాజప్రసాదం ముందో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు మరి ధర్నా చేయవలసినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈవేళ ఏదైతే మాకు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి పాపాలు శాపాలు మమ్మల్ని వెంటబడుతూ ఉన్నాయి. ఏదైతే ఆ రోజు 2021, 2022 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఆ రోజు 3,082 కోట్ల రూపాయలు ఆ రోజు ఈఆర్సీ సిఫార్సు తోటి ఆ రోజు ట్రూ ఆఫ్ ఛార్జీలు అని చెప్పి మనందరి నెట్టి విడిచినటువంటి పరిస్థితి. మరి ఆ 2 సంవత్సరాలు వాటిని అట్లా అట్టిపెట్టి మరి ఈ రోజు ప్రజల నెత్తి మీద భారం పెట్టినటువంటి మరి ద్రోహి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనే విషయం. విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గుజ్జనగుండ్ల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో చెప్పిన చంద్రబాబు ప్రజల్ని నిలువునా మోసం చేశారని ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆరోపించారు. పైగా జగన్ వల్లనే కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో మేయర్ మనోహర్ నాయుడు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు విద్యుత్ ఆఫీసుల ముందు ఒక నిరసన వ్యక్తం చేసి తరువాత పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి అధికారులకు వినతి పత్రాన్ని, డిమాండ్ పత్రాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోనూ జరుగుతూ ఉన్నది. విద్యుత్ ఛార్జీలు
అనేక సందర్భాల్లో పెంచుతూ ఉన్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పెరిగినంతగా ఏ ప్రభుత్వంలోనూ పెరగల. మీకు గుర్తుండే ఉంటుంది, విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంలో పోరాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కాల్పులు జరిపి బషీర్బాగ్ ఉదంతం ఇవాళ గుర్తొస్తుందని మనం చేస్తున్నాం. అనేక మంది మరణానికి కారణమయ్యారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు. నేను ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు, ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడినప్పుడు అనేకమైన వాగ్దానాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. దానిలో ప్రధానమైనటువంటి ఒకనొక వాగ్దానం ఏమిటంటే, తమ్ముళ్ళు మీరు నాకు ఓట్లేండి, విద్యుత్ ఛార్జీలు పెంచకపోగా తగ్గిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు పెంచాడు, నేను వస్తే తగ్గిస్తాను అన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇవాళ, అదే తగ్గించడం దాన్ని దేవుడు అడుగు, ఇదేం కార్యక్రమం పెంచడం? 15,000 కోట్ల పైచలకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాలలో విద్యుత్ కార్యాలయాల దగ్గర విద్యుత్ ఛార్జీల పెంపుదలపై ధర్నా చేయాలని చెప్పేసి పిలుపులో భాగంగా ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు సోదరుడు కార్పొరేటరు రోషన్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు పెద్దలు అంబటి రాంబాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికలలో హామీ ఇచ్చిందో ఆ హామీల్ని ఎక్కడా కూడా పాటిస్తున్నటువంటి పరిస్థితి లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావటం కోసం ఎన్నో హామీలు ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి సూచించారు. ఈ మేరకు గుంటూరులో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తన పేరును ఉపయోగించి ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసిన ఘటన తాజాగా గుంటూరులో చోటు చేసుకుందని చెప్పారు. అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి వ్యవహారాలకి తమ కుటుంబం ఎల్లప్పుడూ దూరంగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలెవరూ కూడా మోసపోకుండా ఉండేందుకు తన కార్యాలయం వద్ద బోర్డులు కూడా పెట్టామని చెప్పారు. రాజకీయ నాయకుల పేర్లు చెప్పి అనేక విధాలుగా మోసాలకి పాల్పడుతున్నారని చెప్పారు. అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వార్తల్లో పేపర్లో ఏదైతే అంశం నడుస్తూ ఉందో పేరు చెప్పుకొని పొలిటికల్ లీడర్స్ పేర్లు వాడుకొని బయట ఏ ఆర్థిక నేరాలకైతే పాల్పడుతూ ఉన్నారో ఎంతోమంది, దాన్ని మనం నిత్యం ఎక్కడో చోట చూస్తూనే ఉంటాం. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా అలాంటి సంఘటనని చూడడం జరిగింది. అయితే ఈ పాలిటిక్స్లో బోల్డ్ అన్ని నష్టాలకు ఓర్చుకొని ఏదైనా మన సమాజానికి ఒక సేవను అందించాలి అనే ఒక సేవా దృక్పథంతో పాలిటిక్స్లోకి రావడం జరిగింది. అదేవిధంగా డెవలప్మెంట్ ప్రాసెస్లో ముందుకు వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితి మాది. అయితే ఇలా పేరు వాడుకొని ఎవరైనా సరే వాళ్ళు ఇలాంటి వాటికి పాల్పడితే మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితితో ఉపేక్షించను. ఖచ్చితంగా వారు చట్టం ఏ పని చేసుకుంటూ పోవాలో ఆ పని చేసుకుంటూ పోతుంది. దాన్ని మేము ఎట్టి పరిస్థితిలో ఎవరిని కూడా ఎంకరేజ్ చేయడం జరగదు. కాబట్టి మన సిబ్బంది పేరుతో కావచ్చు, అన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు అనే పేరుతో కావచ్చు, లేదంటే మా సన్నిహితులు అనే పేరుతో కావచ్చు, లేదంటే మాకు చాలా ఆప్తులైన వారు అని పై స్థాయి సిబ్బంది అయినా కావచ్చు, ఎవరైనా విడిగా వ్యక్తులు కావచ్చు, లేదంటే మంచి హోదాలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఏ విధానమైన పరిస్థితుల్లో మనుషులు ఉన్నా కూడా వాళ్ళు ఇలా పేరు చెప్పుకుని ఏదైనా నేరాలకి, ఆర్థిక నేరాలకు కానివ్వండి, ఏదైనా ఇతరత్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనుల్లో
కనుక వాళ్ళు నిమగ్నమై ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నేను ఖండిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళని నేను ఎంకరేజ్ చేయడం జరగదు. కాబట్టి ఈరోజు ఏదైతే వెలుగులోకి వచ్చిందో చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. పోలీసు వారు ఏదైతే దర్యాప్తులో ఉన్నారో వారు ఆ పని చేసుకుంటూ వెళ్తున్నారు. గుంటూరు రింగ్ రోడ్డు సిద్ధార్థ గార్డెన్స్ లో ఘనంగా ప్రారంభమైన పాన్ ఇండియా జ్యువెలర్స్ షో గోల్డ్, డైమండ్, సిల్వర్ ఎగ్జిబిషన్ వినియోగదారుల ఆధారాభిమానాలతో సందడిగా మారింది. 3 రోజుల పాటు కొనసాగనున్న ఈ ఎగ్జిబిషన్ ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి శుక్రవారం సందర్శించారు. ఈ ఎగ్జిబిషన్ లో దగదగ మెరిసే గోల్డ్, డైమండ్, సిల్వర్ ఆభరణాలతో కూడిన సుమారు 30 స్టాల్స్ కస్టమర్లని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వరల్డ్ లో బెస్ట్ జ్యువెలర్స్ షాపులు తమ అత్యుత్తమైన మోడల్స్ ప్రదర్శనగా ఉంచాయి. ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రతి స్టాల్స్ లో ప్రదర్శనలు ఉంచిన ఆభరణాలని పరిశీలించారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. గోల్డ్, డైమండ్, సిల్వర్ ఆభరణాలకి సంబంధించి అన్ని వెరైటీలు ఒక రేంజ్ లో ఉన్నాయని పేర్కొన్నారు. తక్కువ ఖరీదుతో మన్నికైన ఆభరణాలు ఈ ఎగ్జిబిషన్ లో లభిస్తాయని చెప్పారు. గుంటూరు నగరవాసులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులు అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈ యొక్క ఎగ్జిబిషన్ ని నిర్వహిస్తున్నారు. దాదాపుగా 30 స్టాల్స్ తో మొత్తం ఫంక్షన్ హాల్ కూడా కోలాహలంగా ఉంది. ఎంత చక్కగా దీన్ని ఏర్పాటు చేశారంటే ఒక షోరూమ్కి వెళ్ళిన ఫీల్ని క్రియేట్ చేశారు. ఎక్కడికక్కడ ప్రతి దాంట్లో కూడా షోరూంలోకి వెళ్ళి మనం పర్చేస్ చేస్తున్న అంత అద్భుతంగా సెట్టింగ్స్ వేసి ఈరోజు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డైమండ్స్, న్యాచురల్ డైమండ్స్, అదేవిధంగా గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్, పర్ల్స్, సిల్వర్ ఆర్టికల్స్, ఇలాగా అన్ని వెరైటీస్, అన్ని రేంజెస్లో లైట్ వెయిట్ దగ్గర నుంచి హెవీ వెయిట్, అదేవిధంగా వెరీ సింపుల్ జ్యువెలరీ దగ్గర నుంచి బ్రైడల్ జ్యువెలరీ దాకా విత్ ఆల్ సెట్స్తో ఈరోజు ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో రానున్న పండగ సీజన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలందరూ, గుంటూరు ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు. దాదాపుగా అన్ని మెట్రో సిటీస్ దగ్గర నుంచి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, బాంబే, ఇలాగా అన్ని చోట్ల నుంచి కూడా ఈరోజు వచ్చి అండ్ వరల్డ్లోనే ది బెస్ట్ జ్యువెలర్స్గా పేరుగాంచిన కొన్ని సంస్థలు కూడా ఇక్కడ రావడం, ఎగ్జిబిషన్లోకి రావడం, మన గుంటూరుకి రావడం, వారి యొక్క ఈ ఆర్నమెంట్స్ని, క్రాఫ్ట్మెన్షిప్ని మనకు పరిచయం చేయడం నిజంగా చాలా హ్యాపీ మూమెంట్ అండి. సో ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ పండగ మెరిసిపోవాలని కోరుకుంటూ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు ప్రకటించిన CA ఫైనల్ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థి ఆర్ రిషబ్ ఓట్సవాల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించాడని మాస్టర్ మైండ్స్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. గుంటూరు బ్రాడీపేటలోని మాస్టర్ మైండ్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటర్మీడియట్ MSc నుంచి మాస్టర్ మైండ్స్లో చదివిన విద్యార్థి అని చెప్పడానికి మేము సంతోషంగా ఫీల్ అవుతున్నామని చెప్పారు. మొదటి 50 ర్యాంకుల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు 4 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించడం జరిగిందని చెప్పారు. వివిధ కామర్స్ కోర్సులలో మాస్టర్ మైండ్స్కి ఇప్పటికే 50 సార్లకు పైగా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పారు. ఈ ర్యాంకుల క్రెడిట్ కంప్లీట్గా విద్యార్థులకే దక్కుతుందని వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని చెప్పారు. మంచి ఫలితాలు రావడానికి సహకరించిన మాస్టర్ మైండ్ సిబ్బందికి, విద్యార్థులకి మరియు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. నమస్కారం. డిసెంబర్ 26, 2024 ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు ప్రకటించినటువంటి CA ఫైనల్ ఫలితాలు. దయచేసి గమనించండి, ఇవి CA ఫౌండేషన్ ఫలితాలు కాదండి, CA ఫైనల్ ఫలితాలు. ఈ ఫలితాల్లో CA ఫైనల్ పాస్ అయితే ఇక CA కంప్లీట్ అయినట్టు. ఈ CA ఫైనల్ ఫలితాలలో ప్రకటించినటువంటి మొదటి 50 ర్యాంకులు, IITల దాకా, నీట్ ఎగ్జామ్ల దాకా ప్రతి విద్యార్థికి ఇక్కడ ర్యాంక్ ఇవ్వడం జరగదు. ఓన్లీ 50 ర్యాంకులే, మిగతా అందరూ పాస్ లేదా ఫెయిల్. సో ఈ యొక్క రిజల్ట్లో ప్రకటించినటువంటి మొదటి 50 ర్యాంకుల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మాస్టర్ మైండ్స్ విద్యార్థి రిషబ్ కైవసం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా చెప్పేది ఏంటంటే తన ఇంటర్మీడియట్ MVC నుంచి మాస్టర్ మైండ్స్లో చదవటం జరిగింది. సో ఇంటర్మీడియట్ నుంచి అంటే 10th పూర్తయిన తర్వాత CA అనేటువంటి గోల్తో ఈ యొక్క స్టూడెంట్ జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా సుమారుగా 11,000 మంది CA ఫైనల్ కంప్లీట్ చేసి చార్టెడ్ అకౌంటెంట్స్గా ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఈ 11,000 మంది మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కదండి, వివిధ సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు. అసలు ఎంతమంది పాస్ అయ్యారనేది మీకు కూడా తెలియాలని. చాలా మందికి ఏంటంటే CA ఫైనల్ అంటే 10 మంది 20 మంది పాస్ అవుతారనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అది కరెక్ట్ కాదని చెప్పడం నా ఉద్దేశం. ఈ ఆల్ ఇండియా ఫస్ట్తో పాటు ఆల్ ఇండియా 33rd ర్యాంక్, ఆల్ ఇండియా 34th ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా 40th ర్యాంక్ కూడా మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగింది. అంటే మొదటి 50 ర్యాంకుల్లో 4 ర్యాంకులు. అండ్ ఇంకా సంతోషంగా చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఫలితాలు అందించినటువంటి మా యొక్క స్టూడెంట్స్కే కాదు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా యొక్క సిబ్బంది, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, వీరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం
వివిధ కామర్స్ కోర్సుల్లో మాస్టర్ మైండ్స్కి నాకు తెలిసి ఇప్పటికి 50,000 దాటిందంటే మోర్ దెన్ 50 టైమ్స్ మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థకి ఇది ఫస్ట్ ర్యాంక్ వివిధ కామర్స్ కోర్సులో రావడం జరిగింది. నా హంబుల్ సబ్మిషన్ ఏంటంటే ఈ యొక్క ర్యాంకుల యొక్క క్రెడిట్ 100కి 100% నేను విద్యార్థులకే ఇస్తాను. ఎందుకంటే మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్ అవుతుంది. కొద్దిమంది విద్యార్థులకి ర్యాంక్ వస్తే అది ఖచ్చితంగా విద్యార్థుల క్రెడిట్ అవుతుంది. ఈ సంతోషానికి కారణమైనటువంటి విద్యార్థులకు, వారి పేరెంట్స్కి, మా సిబ్బందికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. హ్యాపీ ఇయర్ ఎండ్, హ్యాపీ ఇయర్ ఎండ్. నాకైతే రిజల్ట్ వచ్చిందంటే ఒక గంట సేపు నాకేం మాట్లాడలేదు. నేను రూమ్లో కామ్గా కూర్చున్నాను. ఎందుకంటే ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేశాను. 10వ ర్యాంక్ మా ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే గతంలో ఇతనే CA ఇంటర్ 8th ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.